ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా మరియు హెల్దీ అయిన పాలక్ రాగి పరోటా విత్ ఎగ్ స్టఫింగ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పైగా చాలా హెల్దీ కూడా. సో ఇది పిల్లల కోసం లంచ్ బాక్స్లోకైనా లేదంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏ విధంగా అయినా చేసుకుని తినొచ్చు. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీనికోసం ఒక కట్ట పాలకూర తీసుకుని దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వాటర్లో పాలకూర వేసి ఒక 10 minutes మూత పెట్టేసి ఉంచితే అది బాయిల్ అయిపోతుంది. అది బాయిల్ అయిపోయిన తర్వాత ఆకు విడిగా తీసేసుకుని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పరోటా పిండి కలుపుకుందాం. ఫస్ట్ బౌల్లోకి 2 cups గోధుమ పిండి, 1/2 cup రాగి పిండి, అలాగే 1 spoon ఆయిల్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పాలకూర మిక్స్చర్ కూడా వేసుకుని పరోటా పిండి కలుపుకోవాలి. ఈ పిండి కోసం నేను పాలకూర ఉడకబెట్టిన వాటరే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఎగ్ బుజ్జి చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 2 eggs వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనికి టేస్ట్ కోసం కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్ బుర్జీ తయారైన తర్వాత ఇది చల్లారడానికి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పరోటాలు మెత్తగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పరోటాకి తగినంత పిండి తీసుకొని దాన్ని మెత్తగా బాల్లో చుట్టుకోండి. ఇప్పుడు దానిలోకి మనం ఎగ్ స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఇది పెట్టుకోవాలి. సో దీనికోసం ఈ విధంగా చేసుకోండి పిండిని. ఇప్పుడు ఎగ్ స్టఫింగ్ చేసుకున్న తర్వాత పిండిని ఎగ్ స్టఫింగ్ పైకి ఇలా కవర్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఇప్పుడు స్లో మోషన్లో చూపిస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా జాగ్రత్తగా ఎగ్ స్టఫింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా పిండిని పైకి తెచ్చుకుంటూ ఈ విధంగా చేసుకోండి. ఇలా మొత్తం పిండి అంతా పైకి వచ్చిన తర్వాత దీన్ని మెత్తగా తట్టుతూ బాల్ చేసుకోవాలి. బాగా నొక్కకండి, మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన బాల్స్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఎగ్ స్టఫింగ్ ప్లేస్లో మనం పొటాటో కూడా బాయిల్ చేసుకుని స్మాష్ చేసి ఉప్పు కారం కలుపుకొని ఆ మిక్స్చర్ అయినా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కావాల్సినన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ని పిండిలో పెట్టుకొని పరోటాలాగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ బయటకు రాకుండా మెత్తగా తట్టుతూ నెమ్మదిగా ఒత్తుకోండి. బాగా లావుగా కాకుండా అలాగే బాగా సన్నగా చేయకండి, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా జాగ్రత్తగా తట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ మీద పరోటా వేసుకుని ఆయిల్ వేసుకుని 2 sides తిప్పుతూ పరోటాని కాల్చుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ కాల్చడం వల్ల పరోటా మెత్తగా ఉంటుంది. ఒక సైడ్ కాల్చేయకూడదు, తిప్పుకుంటూ కాల్చుకోవాలి, జాగ్రత్తగా తిప్పుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రాగి పాలక్ పరోటా విత్ ఎగ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.